పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించవలసిన విధానాన్ని దేవుడు బోధిస్తూ అంటాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా ఆశీర్వదించండి. యెహోవా సన్నిధి నీ మీద ప్రకాశించునుగాక. యెహోవా సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి నీకు సమాధానం కలుగునుగాక అని ఇలా మీరు ఆశీర్వదించినప్పుడు వారు ఆశీర్వదించబడతారు అని బైబిల్ సెలవిస్తుంది. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా, నీవు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా అబ్రహాము ఎవరినైతే ఆశీర్వదించాడో వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అయితే ప్రజలను దీవించేటప్పుడు, ప్రజలను ఆశీర్వదించేటప్పుడు అబ్రహాము ఎవరినైతే ఆశీర్వదించాడో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మరి ఇప్పుడు అబ్రహాము ఎలా పిలువబడ్డాడో, అబ్రహాము ఎలా దేవునికి లోబడ్డాడో, అబ్రహాము ఎలా దేవునికి విధేయత కలిగి ఉన్నాడో అలా ఉండి ఆశీర్వదించినట్లయితే వారు ఆశీర్వదించబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు ఆశీర్వాదాలకు వారసులగుటకు పిలువబడ్డారు. కాబట్టి వారిని ఎవరైనా శపించినా, వారిని ఎవరైనా దూషించినా దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు, ఆయన ప్రజలు, ఆయన స్వరక్తం ఇచ్చుకున్న ప్రజలు. వారిని అంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. కాబట్టి ప్రజలతో మాట్లాడేటప్పుడు, వారి దేవుని బిడ్డలతో మాట్లాడేటప్పుడు వారిని ఆశీర్వదించి మాట్లాడాలి, వారిని గౌరవించి మాట్లాడాలి, వారికి విధేయత చూపుతూ మాట్లాడాలి, వారికి లోబడుతూ మాట్లాడాలి. ప్రియమైన వారలారా, తన బిడ్డల్ని చిన్న మాటన్నా దేవుడు ఊరుకోవట్లేదు. చూడండి, ద్రోహులారా అంటే వారికి మరణశిక్ష ఉంది అన్నాడు. అలాగే మోషే ప్రజలందరి ఎదుట దేవుని నామాన్ని గణపరచకపోవటం చేత అతడు కానాను చేరలేకపోయాడు. ఈ రోజున మనము దేవుని ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాం? దేవుని ప్రజలను మనం దూషిస్తే మనం ఆశీర్వదించబడం. వారిని దీవించినప్పుడు, వారిని ఆశీర్వదించినప్పుడు మనం దీవించబడతాం. నిశ్చయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలైనటువంటి వారిని మనం ఆశీర్వదించినప్పుడు మనం దీవించబడుతున్నాం. కనుక ఏ వాగ్దానం అయితే దేవుడు మన పట్ల చేశాడో ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మన నోట ఎప్పుడు ఆశీర్వాదపు వచనాలు ఉండాలి. అట్టి భాగ్యం ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక.